కూడా చూడండి, ఇవాళ కూడా నేను పోస్ట్ చేశాను నా ఫేస్బుక్లో. టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఒక స్టోరీ ఉండే. చాలామంది చనిపోతుంది మంటలు పట్టుకుంటాం, మంటతో కాదు, ఫైర్తో చాలా తక్కువ మంది చనిపోతారు, స్మోక్తో చనిపోతారు. దానికి కొన్ని బేసిక్ లెసన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను హోటల్ ఇండస్ట్రీ పనిచేసి వచ్చానని చెప్పి నాకు ఆ ట్రైనింగ్ ఉంది, నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. ఏంటి, స్మోక్ విల్ ఆల్వేస్ బి అట్ హయ్యర్ లెవెల్. మీరు కింద నుంచి క్రాల్ చేసుకుంటూ వెళ్ళండి. ఒక టవల్ ఏమైనా బట్ట ఏమైనా ఉంటే దాన్ని నీళ్ళలో ముంచి ముఖం మీద పెట్టుకోండి ఇట్లా, దెన్ కీప్ క్రాలింగ్. నిలబడకండి, నిలబడితే కథం మీరు దాంతో చనిపోతారు, పాక్కుంటూ వెళ్ళాలి. అంతే. 90% మంది చనిపోతుంది ఫైర్తో కాదు, స్మోక్ ఇన్హలేషన్తో చనిపోతారు. దానికి సింపుల్ లెసన్ ఇది. కానీ అది ఒక ఎస్కేప్ రూట్. కానీ మన దగ్గర ఉన్న బిల్డింగ్లు చూడండి, పర్మిషన్ ఎందుకు తీసుకుంటారు, ఫైన్ ఎంత కడతారు, దానికి ఒక ఫైన్ కట్టేసి రెగ్యులరైజ్ చేసుకుంటారు. నేను చెప్తున్నాను ఇప్పుడు కూడా, ఈ మంట పట్టుకుంది అయిపోయిందా? హైదరాబాద్లో ఎన్నో యాక్సిడెంట్లు జరిగినాయి, స్వప్నలోక్ తర్వాత చాలా జరిగినాయి. ఒక ఓల్డ్ సిటీలో జరిగింది, మన అది గుల్జార్ హౌస్ దగ్గర కూడా జరిగింది. మొత్తం ఫ్యామిలీ చాలా మంది పోయారు దాంట్లో. హూ ఇస్ రెస్పాన్సిబుల్? నాంపల్లి ఫర్నిచర్ పెద్ద షాప్. షాప్ అంటే అట్లీస్ట్ కొంతమంది బతికి బయటపడతారు. 8 మంది చనిపోయారు. దాని తర్వాత కింద ఏం జరుగుతుంటే దాన్ని పక్కన ఇంకో కెమికల్స్ ఉండే అంట దానికి. ఆలోచించండి, ఎవరు అలా అనుమతిస్తున్నారు ఇదంతా? బికాస్ ఆఫ్ ప్యూర్ షియర్ ల్యాక్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. కోర్టు ఒక ఆదేశం ఇవ్వాలి. ఇప్పుడు నేను సుప్రీంకోర్టు మన ఇది పెడస్ట్రియన్స్ గురించి రాశారు చూడండి, ఫండమెంటల్ రైట్ అని చెప్పేసి. ఆ రోజు నేను ట్వీట్ చేశాను. ఇక్కడున్న జిహెచ్ఎంసీ, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, డీజీపీ, కమిషనర్ ఆఫ్ పోలీస్, 3 కమిషనర్ అందరికి చేశాను. ఓకే, మీరేం చేస్తున్నారు?